టర్కీ దేశం యొక్క 17 ఏళ్ల కృషి, వాళ్ళ ఏవియేషన్ ఇండస్ట్రీ అనండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనండి, బిల్డింగులు, అలాగే ఎక్విప్మెంట్, సో సర్వము ఒక్క రాత్రిలో బూడిద అయిపోతే ఎలా ఉంటుంది? భారత్ ఈ పని చేసి చూపించింది. అంటే ఈ ప్రతీకారము ఇవాళ కూడా టర్కీ యొక్క ఏవియేషన్ ఇండస్ట్రీ కోలుకోలేని పరిస్థితి. సో ఈ నిజాలంతా ఎవరు మాట్లాడుతున్నారు అంటే కెనన్ సెలబీ అనబడే ఒక చైర్ ఉమెన్. ఈవిడ కంపెనీ పేరు సెలబీ ఏవియేషన్ ఇండస్ట్రీ అంటారండి. ఈవిడ భారత్ను తన సెకండ్ హోమ్ అని చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారు అంటే ఈవిడ సంస్థకు సంబంధించిన 10,000 మంది ఉద్యోగులు, వీళ్లకు ప్రత్యేకంగా తయారు చేయబడిన ఎక్విప్మెంట్, పరికరాలు, భారత్లో వీళ్ళ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ప్రపంచంలో వేరే ఏ దేశముతో కూడా ఇలాంటి ఒక వ్యాపారము ఈవిడ చెయ్యలేదు. ఈవిడ నిన్న మీడియాతో మాట్లాడుతూ నా $500 మిలియన్ అమెరికన్ డాలర్స్ కృషి, నా కష్టాలు ఒక్క రాత్రికి 0 అయిపోయింది, 0 అయిపోయింది, భారత్ నా పట్ల ఇలా చేసింది అని ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడారు. ఏం జరిగిందంటే మనము ఎందుకు ఈవిడ మీద అంటే ఈవిడ టర్కీ ఏవియేషన్ ఇండస్ట్రీతో చాలా క్లోజ్గా వ్యవహరించే ఒక వ్యక్తి కాబట్టి ఈవిడ నష్టము టర్కీ ఏవియేషన్ ఇండస్ట్రీకి నష్టముగా చూడాలి. సో ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అంటే మే నెల 2025 ఆపరేషన్ సింధూర్. మనందరికీ తెలుసు టర్కీ వాడు ఓపెన్గా పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డాడు. పాకిస్తాన్ తీవ్రవాదము పహల్గాములో ఏం చేశారు, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు, ఇది ఏది కూడా ఎర్డోగాన్కి అర్థం కాలేదు కాదు, వాడికి తెలుసు. అయినా కూడా పాకిస్తాన్ మిత్రదేశం, వాడికి సపోర్ట్గా నిలబడాలి అనుకున్నాడు. మీకు 100 డ్రోన్లు పాకిస్తాన్కి పంపించాడు. సో తరువాత సీజ్ ఫైర్ అన్నారు. 4 రోజుల తరువాత యుద్ధము అయిపోయింది. సో ఓకే, పాకిస్తాన్ వాడు రిపేర్లు, మెయింటెనెన్స్లు, మళ్ళీ కొత్త రోడ్లు, బిల్డింగ్లు, మళ్ళీ తీవ్రవాదము, వాళ్ళకి కావలసిన ఫండింగ్ మొత్తము రెడీ చేసుకుంటున్నాడు. ఒక్క 5 రోజులు అయిన తరువాత 2 లైన్ల ఒక ఆర్డర్ అండి. భారత్కు సంబంధించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, సో వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి ఒక సంస్థ, దీన్ని సిల్స్బీ అంటారండి. సిల్స్బీ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా అంటారు. వీళ్ళ సర్వీసెస్ను, వీళ్ళ సేవలను ఇమీడియట్గా ఆపివేయండి. ఎందుకు? దేశ రక్షణ. సో ఈ సంస్థ ఎవరిది? కెనన్ సెలబీ, ఈవిడిదే. 9 ఎయిర్పోర్ట్స్లో, ప్రతిష్టాత్మకమైన 9 ఎయిర్పోర్ట్స్లో టర్కీకి సంబంధించిన ఈ కంపెనీ వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ మ్యాన్ పవర్, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఇదంతా వాడతారండి. మీకు దగ్గర 5,40,000 టన్నుల కార్గో ఎక్విప్మెంట్ను వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఒకే ఒక పూట మొత్తం ఆపేయండి అని మన భారత ప్రభుత్వం ఒక నిర్ణయము తీసుకుంది. ఈ 10,000 మంది ఉద్యోగులు మరి వీళ్ళు ఏమైపోతారు? ఆవిడైతే మల్టీ మిలియనర్, ఒక వ్యాపారవేత్త, ఓకే. మరి వీళ్ళందరినీ ఎయిర్ ఇండియాకు షిఫ్ట్ చేశారండి. టాటా వాళ్ళే ఎయిర్ ఇండియా, 10,000 మందికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగం. మీకు ఇక్కడ ఒక చిన్నపాటి కార్గో హ్యాండిలింగ్ కూడా వీళ్ళు చేయకూడదు. ఎందుకు? టర్కీ సంస్థ, టర్కీకి చెందిన వాళ్ళు, టోటల్గా ఆపేయండి. సో 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ 17 ఏళ్ల పాటు టర్నోవర్ చేసి మేము భారత్లో మంచి వ్యాపారం చేస్తున్నాము, కార్గో సర్వీసెస్ హ్యాండిల్ చేస్తున్నాము. ఎయిర్పోర్ట్లు ఎలాంటి ఎయిర్పోర్ట్సో చూడండి. మన హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, పూణే, మీకు గోవా, కాన్పూర్, ఇలాంటి అహ్మదాబాద్ కూడా ఇందులో ఉంది. ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో వీళ్ళ సర్వీసెస్ చాలా పెద్ద సంస్థ అండి, చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. కానీ టర్కీ వాడు చేసిన పాపం చెప్తున్నా కదా, కర్మ ఫలము. ఒక్కసారిగా 2 లైన్ల ఆర్డర్, ఈ సంస్థ యొక్క సర్వీసెస్ సేవలను ఆపేయండి అన్నాం.
సో 1 సంవత్సరము తరువాత ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము, ఈవిడ నిన్నటికి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా చాలా చక్కగా భారత్లో మా యొక్క వ్యాపారం ఉండేది, ఎయిర్పోర్ట్స్ యొక్క యాక్సెస్ ఇక్కడ ఏమవుతుందంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో కూడా వీళ్ళు వెళ్ళగలరండి, ఎందుకంటే కార్గో కదా. సో కార్గో షిప్మెంట్స్ ఉంటాయి, అలాగే మీకు ఈ మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్విప్మెంట్ వాడతారు. మరి మీరు ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు? టర్కీ నుంచి రావచ్చు, అందులో మీకు ఎన్నో పరికరాలు ఉండొచ్చు. సో ఈ సెన్సార్స్ మన యొక్క రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో ఏమేమి ఉన్నాయో గమనించవచ్చు. అంటే మన మిసైల్ సిస్టమ్స్ వీటినంతా కూడా వీళ్ళు పసిగట్టి మళ్ళీ టర్కీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కాబట్టి మేము ఆపేస్తున్నాము. సో ఒక్కసారిగా వీళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. మరి ఉంటుంది కదా, డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్ వీళ్ళు డైరెక్ట్గా జడ్జి గారికి ఇచ్చారు. దీనిని ఒక్కసారి స్టడీ చేయండి అయ్యా, తర్వాత మేము తీసుకున్న నిర్ణయం. పొద్దున్న ఆర్డర్స్ వచ్చాయి, మీకు సాయంత్రానికి టోటల్గా ఆపరేషన్స్ క్లోజ్ అండి. ఒకే ఒక రోజు నెక్స్ట్ డే రాత్రి మొత్తము వెకేట్ చేయండి, మీరు ఒక్కళ్ళు కూడా ఉండకూడదు. రాత్రికి రాత్రి మొత్తము వ్యాపారం, 17 ఏళ్ల వ్యాపారం క్లోజ్. సో జడ్జి గారు ఇదంతా చదివి జూలై నెల, మే నెల వీళ్ళు కేసు పెట్టారు, జూన్ అయ్యింది, జూలై నెల లేదు, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము కరెక్ట్. సో మా దేశ భద్రత కోసము ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోబడింది, మీరు వెకేట్ చేసేయండి, మీరు టర్కీ వెళ్ళిపోండి అని చెప్పడంతో ఈవిడ బాధ. మరి 1 ఇయర్ తర్వాత ఎందుకు మాట్లాడారు అంటే, ఎంత ఒక వాల్యుబుల్ కస్టమర్, భారత్తో ఫ్రెండ్షిప్ నీకు ఎలాంటి లాభాన్ని చేకూరుస్తుంది, ఎన్ని రకాల మీరు బెనిఫిట్ అవుతారు, ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు ఇప్పించగలరు. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసిన దేశము ఏమిటి? పాకిస్తాన్, ఒక తీవ్రవాద దేశం. దానికోసము ఇంత పెద్ద కస్టమర్, ఇంత పెద్ద దేశం, నువ్వు 9 ఎయిర్పోర్ట్లు అన్నావు, రేపు ఇది 15 ఎయిర్పోర్ట్లు అవ్వచ్చు కదా. ఎటువంటి జ్ఞానము లేకుండా మీకు ఎర్దోగాన్ టర్కీ వాళ్ళు చేసిన తప్పు కదండి, మరి శిక్ష ఈవిడికి పడింది కదా అని అనిపిస్తుంది కదా, అనిపించవచ్చు కదా. మీరు చూడండి, ఈవిడ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేనాన్ సెలబి అనబడే ఈ మహిళ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ టర్కీ ఇంత పెద్ద తప్పు చేసింది, వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడకూడదు కదా, పహల్గామ్ దాడుల్లో ప్రపంచమే చూసింది కదా. కానీ విచిత్రము, ఈ మహిళ ఇలాంటి విషయము ఏదీ కూడా ప్రస్తావించలేదు. వాళ్ళకి కోపం వస్తుంది కదా అని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు. భారత్ నా విషయంలో ఇంత దారుణానికి ఒడిగట్టింది, ఇది మాత్రమే ఈవిడ చెప్పారు. మరి చూడండి, రాత్రికి రాత్రి 17 ఏళ్ల ఈవిడ దుకాణాన్ని మనము మూసివేసేము అని చెప్పి ఇవాళ ఇంటర్నేషనల్ మీడియా రాస్తుంది అంటే ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది? మనము పగబట్టి ఈ పని చేసామా, లేదా టర్కీకి బుద్ధి చెప్పాలి, టర్కీ సంస్థలకు బుద్ధి చెప్పాలి? వీళ్ళ తీరు మారలేదు కదా. సో దానిని ఎత్తి చూపించడానికి ఇంత పెద్ద ఒక శిక్ష విధించేమా? మరి ఈవిడికి ఏమనిపిస్తుంది? మంచి వ్యాపారం అనుకుంది, అప్పుడు నువ్వు పాకిస్తాన్ని ఎదిరించాలి కదా, ఎందుకు చెయ్యలేదు? మరి ఈవిడ తీరును మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.